హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఇక్కడైతే నేను మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ పాలు పోస్తున్నాను గిన్నెలో కాగబెట్టడానికి. నేను 1.5 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ డైలీ ఇంట్లో 1.5 లీటర్ అయితేనే ఇంకా పిల్లలకి తాగడానికి పెరుగు తోడు పెట్టడానికి సరిపోతాయి అన్నమాట. పిల్లలు కూడా లేచారు, వాళ్ళకి బ్రష్ చేయించి స్నానం చేపియాలి. ఇక్కడైతే ఇంకా పాలు పెట్టేశాను. ఇక్కడ మీకు ఒక హెల్దీ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. ఇక్కడ చూడండి, నేను డ్రై ఫ్రూట్స్ ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకొని పెట్టుకున్నాను ఒక బౌల్లో. ఈ మిల్క్ షేక్ 1 వీక్లో ఒక 2 టైమ్స్ అయినా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా జుట్టుకైనా హెల్తీకైనా చాలా మంచిది, ఎనర్జీని ఇస్తుంది ఈ మిల్క్ షేక్. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నేను ఇక్కడ డేట్స్, వాల్నట్స్, అంజీర్, వాటర్ మిలన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, ఇంకా ఫ్లాక్ సీడ్స్, కిస్మిస్, బాదం, జీడిపప్పు అన్నీ ఇలా మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సీడ్స్ తీసుకొని వేసుకోవాలి. దీంట్లో ఇంకా నేను పాలు కూడా యాడ్ చేస్తున్నాను. మనం సోక్ చేసుకున్న వాటర్ కూడా దీంట్లో వేసేయాలి. ఇక్కడ నేను జాగ్రీ తీసుకుంటున్నాను. షుగర్ అంతా మంచిది కాదు కదా హెల్త్కి, అందుకే ఇక్కడ నేను జాగ్రీ పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేసి ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, మనకి ఎంతో హెల్దీ స్మూతీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కాకపోతే పిల్లలు ఇష్టంగా తాగరు ఈ మిల్క్ షేక్ని. ఎందుకంటే నేను ఇక్కడ వాల్నట్స్, ఇంకా మస్క్ మిలన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అవి తీసుకున్నాను కదా, అందుకే ఆ ఫ్లేవర్ వాళ్ళకు నచ్చదు అసలు. ఇక్కడ నేనైతే మిల్క్ షేక్ తాగుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ జాగ్రీ వేసాను కాబట్టి టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. ఇంకా నేను పిల్లల కోసం ఇక్కడ చపాతీ చేస్తున్నాను. పిల్లలకి ఆల్రెడీ బ్రష్ చేయించాను, స్నానం కూడా అయిపోయింది. ఇక్కడ వాళ్ళకి చపాతీ చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా పిండి తీసుకొని, గోధుమ పిండి, కొద్దిగా ఆయిల్, సాల్ట్, కొంచెం హాట్ వాటర్ కలుపుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక బౌల్ పెట్టుకుంటే మనకి పిండి మంచిగా నానుతుంది. ఇక్కడ వచ్చేసి నేను నెయ్యి చేశాను. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో నెయ్యి, పూస పూసగా, ఎంత కలర్ఫుల్గా మంచిగా ఉంది కదా. ఇట్లా హెల్తీగా ఇంట్లోనే నెయ్యి చేసుకొని మనకి తింటే ఎంతో తృప్తిగా ఉంటుంది కదా. అంటే మన చేతులతో మనం చేసుకుంటే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. బయట ఉన్నది అంత మంచిది కాదు కదా హెల్త్కి. నేను ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి పెడతాను. ఇక్కడైతే చపాతీ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలు చపాతీలోకి అసలు ఏం పెట్టుకోరు, కర్రీ వద్దంటారు, చపాతీయే తినేస్తారు వాళ్ళు. ఇక్కడ కిచెన్లో అయితే అసలు వేడికి తట్టుకోలేకపోతున్నాను. చాలా వేడిగా ఉంది. ఫ్యాన్ వేద్దామంటే మళ్ళీ మంట సరిగా రాదు కదా, అందుకే చపాతీ పిండిని ఒక 1/2 అవర్ మనం కలిపి పెట్టుకుంటే చపాతీ బాగా పొంగుతుంది. చూడండి, ఇక్కడ సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడైతే చపాతీ అయిపోయింది చేయడం. ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. కర్రీ చేద్దామని, టమాటో ఎగ్ చేద్దామని ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేశాను. ఇక్కడ ఎగ్స్ బాయిల్ అయ్యే లోపు నేను ఇల్లు ఊడుస్తున్నాను. ఇల్లు ఉడ్చేసి ఫాస్ట్గా మాప్ పెట్టేశాను. ఇక్కడ ఇల్లు మాప్ పెట్టడం ఇంకా మార్నింగే అయిపోతుంది. పనాంటి ఉండేది కానీ ఇంకా నేనే వద్దని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు హాలిడేసే కదా అని నేను హాలిడేస్ ఇచ్చినప్పుడు నేనే చేసుకుంటాలే అని ఇంకా ఆమెను వద్దని చెప్పాను. ఇక్కడ ఇల్లు మాప్ పెట్టేసి ఇంకా ఎగ్స్ బాయిల్ అయినాయి మనకి. ఇక్కడ నేను కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఇట్లా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీరా యాడ్ చేసి ఇక్కడ సన్నగా తరుముకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం టమాటోస్ యాడ్ చేయాలి. ఇలా కర్రీ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. అంటే టమాటో ఎగ్ వండే కన్నా ఇలా టమాటో కర్రీ చేసి బాయిల్ ఎగ్స్ దీంట్లో మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక నేను సాల్ట్ కూడా యాడ్ చేసి టమాటోస్ ఉడికించుకున్నాను. ఇలా టమాటోస్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి నేను కారం యాడ్ చేసి
కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది ధనియా పౌడర్ వేసుకుంటే. ఇంకా అంతే, మనకి టమాటోస్ కొంచెం ఉడికిన తర్వాత ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. అంతే, ఫాస్ట్గా అయిపోయింది. ఈ స్టైల్లో ఎగ్ కర్రీ చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ కర్రీ కారం మొత్తం ఎగ్లోకి వెళ్ళిపోయి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుంది కర్రీ. మనకి ఎంత ఈజీగా అయిపోయింది కదా. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.